ఇక ఏపీ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఈగల్ టీంను ఏర్పాటు చేశారని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో, ఫిట్ ఇండియా అనే నినాదంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ టీం సమర్థవంతంగా పనిచేస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ జిల్లాగా కర్నూలు మొదటి స్థానంలో నిలిచిందని ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. ప్రతి ఒక్కరూ 45 నిమిషాలు వ్యాయామం, యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటామని మంత్రి టీజీ భరత్ అన్నారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎక్కడైనా డ్రగ్స్ వేరే రాష్ట్రాల్లో దొరికిందంటే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఏపీ అని మనము చెప్తూ గతంలో చూసాం. కానీ ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది దీన్ని డ్రోన్స్ ద్వారా ఎక్కడెక్కడైతే ఆ గంజాయి సంబంధించిన మొక్కలు ఉన్నాయో వాటన్నింటినీ సమూలంగా నాశనం చేయడం జరిగింది. ముందు కూడా ముఖ్యంగా ఈ డ్రగ్స్ వల్ల వాటికి అడిక్ట్ అయి వాళ్ళ భవిష్యత్తే నాశనం అవుతా ఉంది. మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా దానికి మనము దరిదాపులో కూడా రానియకూడదు. ముఖ్యంగా వాటికి తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఇంట్రెస్ట్ చూపించాలా, పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, ఏం చేస్తూ ఉన్నారు, ఎలాంటి స్ట్రెస్ ఒత్తిడికి గురవుతా ఉన్నారు, వాళ్ళు ఏం మార్పులు వస్తూ ఉన్నాయని చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా స్కూళ్ళల్లో కూడా ఈ డ్రగ్స్ పైన పిల్లలకి అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీరు చేసే ఒక చిన్న తప్పు కుటుంబం మీ నాశనం అయిపోతా ఉంది, అలాగే మీ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతా ఉంది. కాబట్టి దానికి దూరంగా ఉండమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైమ్స్ రాసినప్పుడే కూర్చొని డ్రగ్స్ వద్దు బ్రో, డ్రీమ్స్ చూడాలా బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, ఫ్యూచర్ మీకు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, లైఫ్ని లవ్ చేయి బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, స్టడీస్ అండ్ స్పోర్ట్స్లో గెలువు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, సక్సెస్కి స్టెప్ వేసి బ్రో. సో ఇట్లాంటి పంచ్ లైన్స్ ఇవన్నీ ఏమంటే ఇమీడియట్గా క్యాప్చర్ చేసేకి ఎక్కువ. కొంతమంది ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్లు డ్రగ్స్లో మనం దిగినామంటే మన బాడీ మన కంట్రోల్లో ఉండదండి. ఇది వాస్తవం. చూసాను కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు యూట్యూబ్లలో చూసి ఉంటాము. అసలు వాళ్ళు ఒక డిఫరెంట్ జోన్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకే అర్థం కాదు. సో ఎవరైతే కొంత భాగం, ఇప్పుడే ఎస్పీ గారు చెప్తుంది, కర్నూలులో రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ జోన్గా కర్నూలు డిస్ట్రిక్ట్ విల్ బి నంబర్ 1 సార్. కొద్దిగా ప్రయత్నిస్తే మాత్రం విల్ బి డ్రగ్ ఫ్రీ జోన్ సార్. కొద్దిగా కష్టపడాలి. కొన్ని మీరు రివ్యూస్ రెగ్యులర్గా చేస్తే ఇంకా కొన్ని చోట్ల ఉంది, అది కూడా 0 అయిపోతుంది అని చెప్పడం జరిగిందండి. ఐఎమ్ సో హ్యాపీ అండి కర్నూలు డిస్ట్రిక్ట్ నంబర్ 1లో అక్కడికి రీచ్ అవుతా ఉందని. ప్రీవియస్ గవర్నమెంట్లో అసలు పట్టించుకోలేరు, కల్టివేట్ కూడా చేయించారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఈగిల్ సంస్థ పెట్టడం, ఈగిల్ లాంటి రవికుమార్ గారు అనమాట. చాలా మందికి తెలుసో లేదో కర్నూలు ఎస్పీగా చేసిపోయారు. ఈజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్. అందుకనే ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ని పెట్టి డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలనే ఉద్దేశంతో సార్ కళలు ఉన్నాయి చంద్రబాబు గారికి. అంటే ఒక ఆఫీసర్, మంచి ఆఫీసర్ ఆ పొజిషన్లో ఉంటే అది పాసిబిలిటీ ఉంటుందని చెప్పి రవికుమార్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది.